వడ మంచుకుంటది, ఇడ్లీ మంచుకుంటారు, ఎవరు వడ మంచుకుంటది, ఇడ్లీ మంచుకుంటారు, ఎవరు 5th క్లాస్ ఫెయిల్ ఆడు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నాకు అర్థం కాలేదు సార్. ఏమరా నడుచుకో, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఊరికి వచ్చినాము. ఆ ఊరి వాళ్ళు మమ్మల్ని చూసి బ్లాగర్స్ అనుకున్నా, కానీ బ్లాగర్స్ అనుకుని తినడానికి వచ్చి ఈ డబ్బాడ పడితే ఎరకొచ్చిన వీడు పిచ్చాడు. ఈ డబ్బాడ పడితే ఎరకొచ్చిన వీడు పిచ్చాడు. ₹1 వీడు నా కొడుకు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. చేయమంటే అన్ని పెడతారా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఐరన్ గాడు ఏమంటానంటే అంటే కోతులు పోతాయి అట. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. అరే ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కను కొట్టినట్టు కొడతారా, పొట్టు పొట్టు కొడతా కొడుకు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టు మదర్ ఫాదర్స్ మేనస్ దిస్. చేసి స్కామ్ చేసి లివర్ కాల్చుకొని తినడానికి రెడీ చేసినాం. బాగుందో అప్పుడే చాలా పొద్దుగానే తీసుకొచ్చింది. పొద్దుగానే తీసుకొచ్చి టిఫిన్ కూడా చేయలేము మేము. ఈ దొంగ వాడుకొని టిఫిన్ చేసి వచ్చిండు. దొంగ వాడుకొని టిఫిన్ చేసిండు వచ్చిండు. మేమేమో టిఫిన్ చేయకుండా వచ్చాము. కడుపులో మొత్తం పొట్టు పొట్టు ఆకలి అవుతుంది. ఈ నా కొడుకులు ముందే వచ్చి టిఫిన్ చేసింది ఎవడు నరుకుతాను. ఎవరి పేషెంట్? అరే మన ఫోన్ లో మాట్లాడేటప్పుడు వడ మంచుకుంటది, ఇడ్లీ మంచుకుంటారు, ఎవరు వడ మంచుకుంటది, ఇడ్లీ మంచుకుంటారు, ఎవరు? మీరే అట్లా అంటే నాకు నిద్ర లేదు, తిండి లేదు, ఇంతవరకు పచ్చి మంచిని కూడా తాగలేదు. అంటే నాకు నిద్ర లేదు, తిండి లేదు, ఇంతవరకు పచ్చి మంచిని కూడా తాగలేదు. నువ్వు పని చేయి. నువ్వు 5th క్లాస్ ఫెయిల్ ఆడు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నువ్వు ఎంత చదువుకున్నా? 3వ క్లాస్. నువ్వు 5th క్లాస్ 3వ క్లాస్. 3వ క్లాస్ 3 ఫెయిల్. మన గ్యాంగ్ లో ఎక్కువ బలపోతుంది నీకు, అర్థమైందా? అందరు 2 దగ్గర బలపరా నీకు? నాకు అర్థం కాలేదు సార్. సరిపోయారు ఇద్దరును. కమాన్ గాయ్స్. నా కొడుకు వీళ్ళ ఊరికి కొబ్బరికాయ పడిన మనందరికి అన్నం పెట్టి అనాథలకు అన్నం పెడతాను. ఏమో భయ్యా, మన భరదేవుడు దంతరు తలుతాడు. మరి వీడియో చూసి భయపడతాడు. కొడుకు పోకడా కొడుకు ఆ సూర్యులు ఫ్రెండ్స్ ఈయన బాడుకోవాలి ముందొచ్చిళ్ళు ముందు దగ్గర అతడు ఈయన కొడుకు ఏమరా నడుచుకో, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు అన్న. చాలా బండికి కొట్టాలి.
ఇది అవుతుంది కాబోలు పడుకోరకు బండి చూడ ఎందుకు నాకు అర్థం కాదు ఎక్కురి పెట్రోల్ ఇన్స్టాల్ పండినా పెట్రోల్ పైసలు 500 ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. డబ్బులన్నీ అనిపించినాం పెట్రోల్ కొట్టి ఇప్పుడు వారు మమ్మల్ని వరంగల్ ఏంటి బాబు అన్న ఇంకోసారి ఓవర్ యాక్షన్ కలేదు వాడు బాగున్నాడు స్టైల్ కదా. కానీ బోకన ఈయన ఊరికి వచ్చింది ఆ ఊరి వాళ్ళు మమ్మల్ని చూసి బ్లాగర్స్ అనుకున్నా కానీ బ్లాగర్స్ అందుకొని తినడానికి వచ్చి అయితే మేము ఫోన్ వస్తాను తీసుకో. అన్నదమ్ముల సవాల్ కాదు, అన్నదమ్ముల అనుబంధం. గాడిదుకుంటా నా దగ్గర లేవు సంపమంటాను వీడికి సంపాలి వీని ఇప్పుడు వాని మెల్ల గోల్స్ అయిన ఉంటది మన ఫోన్ లో 50,000 క్యాష్ ఉంటది. టమాటా పేస్ట్ చికెన్ చేసినప్పుడు దాంట్లో ఈ డబ్బాడ పడితే ఎరకొచ్చిన వీడు పిచ్చోడు. ఈ డబ్బాడ పడితే ఎరకొచ్చిన వీడు పిచ్చోడు. మొత్తం రచ్చ ఉంటది. ఇక పోనే ఇక ఆకులు లేదు. ఇక ₹1 నా కొడుకు తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకో ఇక. ఏదైతే కాగని ఖర్చులు ఒక్కరు చేయలే పది మొత్తం నాయే ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. పైసలు నాయే పాపం శరీరాన్ని వంట చేస్తాడు కాబట్టి శరీరానికి ఒక 15,000 చేస్తాడు కాబట్టి అది కలుతాడు. సో శరీరాన్ని ఇంకా చిత్ర వేసుకున్నాడు అప్పుడు అంతేనమ్మా. శరీరానికి 2,000 వేసిండు, ఈయనకు 2,000 వేసిండు. కోరుకుంటుకుంటారు రా ఈయన కొడుకులు వాళ్ళ ఇంటికి పోతే చుట్టాకులు కట్టుకుంటాడు, బట్టలు వేసుకోడు. బట్టలు వేసుకోరా బాబు వీడు. అడవి మొత్తం అడవి కదా వీళ్ళంతా. అందుకే వీనికి కొత్త బట్టలు ఉంటాయి. ఎందుకు చెప్పనా, వీడు బట్టలు ఎక్కువ కొనుక్కోడు కాబట్టి వాడు కొనుక్కునే 2 చేతులైనా బాగుంటాడు. ఎందుకంటే అక్కడ సిటీలో బాగా రిచ్ లెక్క యాక్టింగ్ చేయడానికి ఇంటికి పోయినాక చుట్టాలు కట్టుకుంటాడు. చుట్టాకులు, నెత్తికే పీవలు ఇవే ఉంటాయి. చూద్దాం అడవి మంచి కదా అని పెడతాడు. చూసుకున్నట్లయితే ఇతను నరుకుతా నిన్ను నరుకుతున్నట్టు అవి ఇష్టమా. వీడు అడవి మనిషి చేయడు, వీడు అడవి మనిషే. చెప్పాలి నాకు అత్తలే కెమెరాలో. అడవిలో పుట్టినాడు. కాకపోతే శివ ఎంత రిచ్ పర్సన్, ఎందుకంటే మన చెప్పులు 4,000 ఉంటాయి. చికెన్ మనం ఇప్పుడు చిన్న దోస్తులు అను చిన్న దోస్తులు మనం ఇప్పుడు చికెన్ రైట్ ఇదే పో. గుర్తు ఈయన గుర్తు ఈయన గుర్తు ఈయన గుర్తు డైరెక్ట్ ఇచ్చిల్లని పోతాను. డైరెక్ట్ సీదా అరే ఇసుకైతుందిరా, మట్టి మట్టి ఈయన కట్టిద్దు. అడ్డు అది పట్టుకో పోయిగా తొందరగా రెడీ తొందర పోయి. ఓకే
చికెన్ అది మిరియాలు బిర్యానీ ఎత్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే శివ ఎడిట్ చేసి మంట అయితే అంటి పెట్టాడు. ఎడిట్ చేసి మంట అండి పెడతారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జస్ట్ అందాదా. అరే వాళ్ళని అడుగుపోరా కొంచెం. మా ఊరు గంట అయితే ఉల్లిగడ్డలు కొంచెం అయితే లేదు మా ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చెఫ్ ఏం చేస్తాను రే పవన్? అదే గిడతారే. ఓ దానికి ఉల్లిగడ్డ పొట్టాయి రే. కూర్చొని మనం ఉల్లిగడ్డలు కట్ చేసి చూసుకుంటా. పెరుగు కూడా కథ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. కానీ ఆయన కొడుకు మళ్ళీ ఏమని అంటాడు, పెరుగు లేదంటాడు. పెరుగు లేకుండా తినాలి. మరి వాడిని చెప్పు, ఎవడు పోయినా వాడికి చెప్పు. ఎవడైనా పెరుగు లేదు కదా. థమ్స్అప్ తీసుకునేటప్పుడు తెచ్చుకున్నాం. వాటర్ బాటిల్ క్యాన్ ఒకటి తెంగిళ్ళు. సారీ ఒడ చేసిళ్ళు. ఇంగ్లీష్ క్యా వచ్చారా? చరణ్ గారు ఏమంటానంటే అంటే కోతులు పోతాయి అట. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఓ ఆన్లైన్ ఉన్నారా బక్రా? ఇట్లా అయితే కోతులు నాకు మేట్లారా అంటే పోతాయట. చరణ్ ఎట్లా కోతులు ఎట్లా అంటే పోతాయి? గిట్లా గిట్లా కెమెరా కట్ చెప్పరా, కెమెరా కట్ చెప్పరా. రారా ఫుల్ బిజీగా. నీ ఫుల్ బిజీ లేనా లేదా చెప్పరా? ఫుల్ బిజీ. మా వాళ్ళు కట్టలు తెమ్మంటే ఇప్పుడు ఎంట్రీ ఇస్తారు చూడు. రారా ఎంట్రీ రారా. మా వాళ్ళు కర్రలు పట్టుకుని వస్తారు చూడు. కట్టలు తెమ్మంటే మామూలు కట్టలు తేలే. డైరెక్ట్ 2 నెలలు కట్టలు. ఆకులు తీస్తారట. అది ఉడిపి తీస్తాను. నమ్మకం అంటే ఎవరా పవన్? కర్రల దగ్గర కనరా వాళ్ళు తెగినారా అంటే దగ్గర మంచి లోపల కన్. బ్యాడ్ వర్డ్స్, ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్. ఈ కళ్ళు తెగయో అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేస్ పాయింట్ కాడ కుక్కని కొట్టినట్టు కొడతారా. పొట్టు కొడతా కొడుకుని. రే బూడిదని తిల్లకేస్తాను రా. ఏందిరా మీరంతా? నాకు ఒక గన్ ఇస్తారా? రాట్లేదా? స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టు మదర్ ఫాదర్స్ మేనస్ దిస్. రాట్లేదా?
నా పని అయిపోయింది. క్యాటరింగ్ వచ్చినాడు, క్యాటరింగ్ మొత్తం కంప్లీట్ చేసిండు. లేదు దాని మాయంది బాబా మాయంది ఆ పొయ్యి కడిపో మాయంది ఇటు చూడు ఎట్లా చూస్తాడు. మేము మాయం చూద్దామని గ్యాప్ లో వాళ్ళు వచ్చి చూస్తాడు. చూద్దాం అరే అరే అట్లా కాదురా, నాలుగు పట్టుకొని అటు అటు మాయింది అడు యారు మాయింది అరే మాయింది సిల్వర్ పేపర్ ఆకులు చుట్టచ్చురా, ఆకులు చుట్టే వేయచ్చురా సిల్వర్ పేపర్ అట. ఈ పిచ్చలందరికీ ఎందుకు మురుచుకుంటాడు? ఏదో మేము తెలియకుండా మేము ఏదో మంచి విలివర్ చేసి మేము ఎత్తుంటే అంటే పెట్టు మళ్ళీ నాకు సగం ఇవ్వాలి మరి. చూడు ఒక చూపెట్టు సపడా నువ్వు నేను ఆడు ఉంటా. అయితే మేము ఏం చేసినామంటే చికెన్ నుంచి స్కామ్ చేసి లివర్ కాల్చుకొని తినడానికి రెడీ చేసినాం. వాడికి ఇంకా చాలు అంత దూరం పోతే వాళ్ళకి డౌట్ వస్తుంది నిజంగానే. ఇంకా ఫోటో ఎక్కడ అరే ఇది కళ్ళగత్తాను రా, ఇది దొంగవాడు నాకు కొంచెం పెట్టి మొత్తం తింటాడు. చేస్తాం బాగుందో అప్పుడే చాలా చూస్తాను అనలేను మంచిగా ఇచ్చా కానీ నీ జుట్టు బాగా నచ్చాలి. మాకు బట్టలు తప్పలేదు. స్టేడియం క్రికెట్ ఆడతారు. వాడు క్యాటరింగ్ వచ్చిండు. వాడు పని దొంగ, వాడు తామంటే ఆ కూడా ఆ బీరు తాగుతాడు. ధనియాల పొడి. ఇప్పుడు మీ అందరికి ఇవన్నీ చూసినంత ఒక ఎత్తు. అసలు మీకు నీకు పెద్ద పెద్ద కర్రలు తెమ్మన్నారని వెళ్ళిపోతావు రా. మీరు ఇవన్నీ చూసినంత ఒక ఎత్తు, కానీ మీరు చూడవలసిన మరొక యుద్ధ వీరుడి యొక్క కథ. పెరిగేసుకుందాం మనం బిర్యానీలా చికెన్ లా. ఏమంటది సార్? జాపత్రి అంటారు. ఇది అయితే బిర్యానీ సూపర్ టేస్ట్. ఈ షాయ్ బిర్యానీ మసాలా అంటారు. ఈ మసాలా వేసినాం అనుకో, నీళ్ళ మొత్తం మసాలా వేసిన వచ్చి రైస్ బాగా. సాయి బిర్యానీ ఎత్తున్నా, యాలక్కాయలు వేస్తున్నా. ఇది యాలక్కాయ, యాలకులు వేసుకుందాం.